భారీగా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అన్నవరం వాగు ఉగ్రరూపం దాల్చింది. వ్యవసాయ పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లేందుకు సిద్దమైన మహిళలు అన్నవరం వాగును సాహసోపేతంగా దాటారు. ముందు విఆర్పురం మండలం వడ్డిగూడెం రాజుపేట గ్రామాలకు చెందిన మహిళా కూలీలు వరి పొలాల్లో నాట్లు వేసేందుకు పెద్దమట్టిపల్లి తదితర గ్రామాలకు వెళ్లారు. ఆ మార్గంలో వెళ్లేటప్పుడు ప్రశాంతంగా ఉన్న అన్నవరం వాగు సాయంత్రానికి ప్రమాదకరంగా మారింది. అయితే ఇళ్లకు చేరేందుకు మరో దారి లేకపోవడం 200 మంది మహిళా కూలీలు సాహసం చేసి వాగు దాటారు. ఒకరికి ఒకరు చేతులు పట్టుకుని వాగు ప్రవాహం నుంచి క్షేమంగా ఒడ్డుకు వచ్చారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, సుమిత్ర, గత 2 రోజులుగా కూడా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విఆర్పురం మండలానికి సంబంధించి ఇక్కడ విఆర్పురం మండలం వడ్డిగూడెం రాజుపేట గ్రామాలకు చెందిన మహిళలు ఈ ఉదయం కూలీలు వరి నాట్లు నాటేందుకు కూలి పనుల కోసం అన్నవరం వాగును దాటి వెళ్లారు. అయితే ఉదయం వీళ్ళు వరి నాట్లు వేసేందుకు కూలీలకు వెళ్లిన సమయంలో ప్రశాంతంగా ఉంది. అంటే వర్షాలు వచ్చినప్పటికీ కూడా వాగు ప్రశాంతంగా ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా ఉదయమే వరి నాట్లు నాటేందుకు 200 మంది మహిళలు కూడా ఇక్కడ కూలి పని కోసం వెళ్లడం జరిగింది. అయితే సాయంత్రం కూలీ ముగించుకొని సాయంత్రం తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తున్న సమయంలో ఈ పెదమట్టపల్లి దగ్గర ఏదైతే పెదమట్టపల్లి వెళ్లారు వీళ్ళంతా కూడా గ్రామస్తులు వరి నాట్లు వేసేందుకు అక్కడి నుంచి తిరిగి వడ్డిగూడెం రాజుపేట వస్తుండగా అన్నవరం వాగు ఒక్కసారిగా పొంగి ప్రవహించింది. వాగు ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించిన నేపథ్యంలో ఈ మహిళలు కూడా 200 మంది మహిళలు కూడా వాగును దాటేందుకు వేరే మార్గం లేదు. వీళ్ళకి చేరుకోవాలంటే వడ్డిగూడెం రాజుపేట గ్రామాలకు చేరుకోవాలంటే కనుక తప్పనిసరిగా అన్నవరం వాగునే దాటాలి. 200 మంది మహిళలు కూడా వేరే దారి లేక చాలా సాహసోపేతంగా ప్రాణాలు తెగించి ఒకరినొకరు వాగులో చేతులు పట్టుకుని సాహసోపేతంగా వాగు దాటారు. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా వాగు దాటుతున్న సమయంలో అక్కడ చూస్తున్న స్థానికులు కూడా భయోందోళనకు గురయ్యారు. ఏమాత్రం ఒక్కసారిగా వాగు గనక ఉగ్రరూపం దాల్చి ఉంటే మొత్తం 200 మంది కూడా వాగులో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్కంఠ పరిస్థితుల మధ్య వీళ్ళంతా కూడా వాగు దాటి వాళ్ళ స్వగృహాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక వాగులు పొంగి ప్రవహించడం వల్ల ముఖ్యంగా అన్నవరం వాగును దాటడం వల్ల వీళ్ళంతా కూడా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. సుమిత్ర, థ్యాంక్ యూ రాజాబాబు.